సోహెల్. ఇటువంటి ముస్లిమ్స్ రా నాకు తెలియకలుగుతాను. నువ్వు ఆ సోహెల్ గాడు, ఆ ఇమ్రాన్ గాడు, ఆ నీ ముఖంకి నువ్వు హీరో అని నువ్వేమైనా అనుకున్నావు? సోహెల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మంచి ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్. అలాగే కొన్ని మూవీస్లో కూడా నటించాడు. కళింగపట్నం అనే రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడు. రీసెంట్గా ప్రపంచ యాత్రికుడు అయిన యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియాలో సోహెల్ మెహబూబ్తో పాటు కొంతమందిని ఉగ్రవాదులతో పోల్చుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ప్రాణాలు పోతున్నాయి కదా, ఒక 2 వీడియోలు పెట్టి బెట్టింగ్ యాప్లు ఆడొద్దు చచ్చిపోతారని చేయడానికి ఏం పోయే కాలం రా. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ ఉగ్రవాదులు అంటూ కామెంట్ చేశాడు. దాని మీద సోహెల్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. పెహల్గాం దాడికి బెట్టింగ్ యాప్స్కి లింక్ పెట్టి నన్ను ఉగ్రవాది అని ముద్ర వేయటం ఏంటి? నన్ను ఉగ్రవాది అనేసరికి నేను చాలా హట్ అయ్యాను. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మాట్లాడారు. నన్ను ఒక ఫోటో పెట్టి కాశ్మీర్ లో అటాక్ జరిగిన దానికి నాకు లింక్ పెట్టి ఉగ్రవాదులు అని చెప్పేసి కూడా. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అనేక వింత వింత వీడియోలు పెట్టి దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్ అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ బాగోతం అంటూ పాపులర్ సెలబ్రిటీలపై రోజుకొక వీడియో చేస్తూ మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా రీసెంట్గా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి ఉగ్రవాదులకి లింక్ పెట్టేశాడు. బిగ్ బాస్కి వెళ్లిన కంటెస్టెంట్స్ పాకిస్తాన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారట. కాబట్టి ఆ షోని హోస్ట్ చేసిన నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉందట. అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సోహెల్ మెహబూబ్లను ఉగ్రవాదులంటూ లిమిట్స్ క్రాస్ చేసి వీడియో పెట్టాడు. ఆ బెట్టింగ్ యాప్ ఎక్కడ పుట్టింది, ఎవడ పుట్టింది చదువుకోలేదు కదరా మీరు. నిజమైన ముస్లిం ఎప్పుడు అలా చేయదు. నమాజ్ పడవు, అందరినీ మోసం చేయదు. ఇక దీనిపై తాజాగా స్పందించిన సోహెల్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇందులో భాగంగా నేను శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులు నాతో పాటు నమాజ్ చదువుతారు. క్రిస్టియన్ ఫ్రెండ్స్తో కలిసి చర్చికి వెళ్తాం. పక్కింటి వారితో కలిసి కొండగట్టుకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలలో నేను ఒకరిని. ఒక భారతీయుడే ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావు. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా, వాళ్ళ మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్ బాగా సక్సెస్ అయినట్టే. అంటే ఇండియన్గా నువ్వు ఫెయిల్ అయినట్లే అంటూ కామెంట్స్ చేశాడు సోహెల్. నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా ఐ మీన్ ఇండియన్ ముస్లిం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఇండియన్ ముస్లిం. అలాగే మా అమ్మ గత ఏడాది చివరిలో చనిపోయారు. కానీ నువ్వు మా అమ్మ గురించి కూడా బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లి లాంటిదే నా తల్లి కూడా. నేను కూడా నిన్ను తిరిగి బూతులు తిట్టొచ్చు, కానీ నా క్యారెక్టర్ అది కాదు. మీ అమ్మ నాన్నలను బాగా చూసుకో. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి, కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్ళేం పాపం చేశారు? అందరికీ ఒకటే చెప్తున్నా, మీ మతాన్ని ప్రేమించండి, ఇతరుల మతాల్ని గౌరవించండి అని సోహెల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే పెహల్గాం టెర్రరిస్ట్ దాడి ఘటనపై స్పందిస్తూ యూట్యూబర్ అన్వేష్కి కౌంటర్ ఇచ్చాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్. టెర్రరిస్టులు దాడి చేయడంతో భారతీయుడు అనే ప్రతి వాడికి కోపం ఉంది. వాళ్ళు దొరికితే చంపేద్దాం అన్నంత కోపంలో ఉన్నారు. కానీ వాడెవడో అటాక్ చేస్తే యూట్యూబ్లో నా పేరు, మెహబూబ్ పేరు, ఇమ్రాన్ పేర్లు పెట్టి మమ్మల్ని ఉగ్రవాదులు అని అంటున్నారు. ఒక భారతీయుడు ఇంకో భారతీయుడి గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇండియా అంటేనే భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు. అదే బ్యూటీ ఆఫ్ ఇండియా అంటే. వందే మాత్రం, భారత్ మాతాకి జై అంటూ పెరిగిన వాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడో జరిగిన దానికి ఇక్కడున్న వాళ్ళని మతం పేరుతో టార్గెట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ గురించి నన్ను తిట్టు పడతాను, కానీ దానికి ఉగ్రవాదానికి లింక్ పెట్టి మమ్మల్ని ఉగ్రవాదుల్ని అంటున్నారు. ఆ మాట అంటాం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ వాడెవడో నన్ను ఉగ్రవాది అన్నంత మాత్రాన నేను ఉగ్రవాదిని కాదు. నేను ఇండియన్ ముస్లిం అని గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నా. కులం మతం లేకుండా పెరిగిన వాడిని. నేను శివుడికి పాలాభిషేకం చేశాను. రంజాన్లో హిందూ ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి వచ్చి ఖురాన్ చదివారు. గ్లాడ్విన్ అనే క్రిస్టియన్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వారితో కలిసి చర్చికి వెళ్ళాం. కొండగట్టుకు వెళ్ళి పూజలు చేశాం. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింని నేను. అలాంటి నన్ను పట్టుకుని ఉగ్రవాది అంటున్నావు. ఒక ఇండియన్ అయ్యుండి మరో ఇండియన్పై ఉగ్రవాది ముద్ర వేస్తున్నావు. నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. మనలో మనం కొట్టుకుని చచ్చేటట్టుగా చేస్తున్నావు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే ఏమొస్తుంది, ఏం సాధిస్తావు? టెర్రరిస్టులకు మతం ఉండదు అంటూ ఫైర్ అయ్యాడు సోహెల్. ఇటువంటి ముస్లిమ్స్ రా నాకు తెలియకలుగుతాను. నువ్వు ఆ సోహెల్ గాడు, ఆ ఇమ్రాన్ గాడు, ఆ నీ ముఖంకి నువ్వు హీరో అని నువ్వేమైనా అనుకున్నావు? సోహెల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మంచి ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్. అలాగే కొన్ని మూవీస్లో కూడా నటించాడు. కళింగపట్నం అనే రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడు. రీసెంట్గా ప్రపంచ యాత్రికుడు అయిన యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియాలో సోహెల్ మెహబూబ్తో పాటు కొంతమందిని ఉగ్రవాదులతో పోల్చుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ప్రాణాలు పోతున్నాయి కదా, ఒక 2 వీడియోలు పెట్టి బెట్టింగ్ యాప్లు ఆడొద్దు చచ్చిపోతారని చేయడానికి ఏం పోయే కాలం రా. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ ఉగ్రవాదులు అంటూ కామెంట్ చేశాడు. దాని మీద సోహెల్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. పెహల్గాం దాడికి బెట్టింగ్ యాప్స్కి లింక్ పెట్టి నన్ను ఉగ్రవాది అని ముద్ర వేయటం ఏంటి?
నన్ను ఉగ్రవాది అనేసరికి నేను చాలా హట్ అయ్యాను. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మాట్లాడారు. నన్ను ఒక ఫోటో పెట్టి కాశ్మీర్ లో అటాక్ జరిగిన దానికి నాకు లింక్ పెట్టి ఉగ్రవాదులు అని చెప్పేసి కూడా ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అనేక వింత వింత వీడియోలు పెట్టి దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్ అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ బాగోతం అంటూ పాపులర్ సెలబ్రిటీలపై రోజుకొక వీడియో చేస్తూ మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా రీసెంట్గా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి ఉగ్రవాదులకి లింక్ పెట్టేశాడు. బిగ్ బాస్కి వెళ్లిన కంటెస్టెంట్స్ పాకిస్తాన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారట. కాబట్టి ఆ షోని హోస్ట్ చేసిన నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉందట. అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సోహైల్ మెహబూబ్లను ఉగ్రవాదులంటూ లిమిట్స్ క్రాస్ చేసి వీడియో పెట్టాడు. ఆ బెట్టింగ్ యాప్ ఎక్కడ పుట్టింది, ఎవడ పుట్టింది చదువుకోలేదు కదరా మీరు. నిజమైన ముస్లిం ఎప్పుడు అలా చేయదు. నమాజ్ పడవు, అందరినీ మోసం చేయదు. ఇక దీనిపై తాజాగా స్పందించిన సోహైల్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇందులో భాగంగా నేను శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులు నాతో పాటు నమాజ్ చదువుతారు. క్రిస్టియన్ ఫ్రెండ్స్తో కలిసి చర్చికి వెళ్తాం. పక్కింటి వారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులు ఉన్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలలో నేను ఒకరిని. ఒక భారతీయుడే ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావు. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా, వాళ్ళ మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్ బాగా సక్సెస్ అయినట్టే, అంటే ఇండియన్గా నువ్వు ఫెయిల్ అయినట్లే అంటూ కామెంట్స్ చేశాడు సోహైల్. నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా ఐ మీన్ ఇండియన్ ముస్లిం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఇండియన్ ముస్లిం. అలాగే మా అమ్మ గత ఏడాది చివరిలో చనిపోయారు. కానీ నువ్వు మా అమ్మ గురించి కూడా బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లి లాంటిదే నా తల్లి కూడా. నేను కూడా నిన్ను తిరిగి బూతులు తిట్టొచ్చు, కానీ నా క్యారెక్టర్ అది కాదు. మీ అమ్మ నాన్నలను బాగా చూసుకో. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి, కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్ళేం పాపం చేశారు? అందరికీ ఒకటే చెప్తున్నా, మీ మతాన్ని ప్రేమించండి, ఇతరుల మతాల్ని గౌరవించండి అని సోహైల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే పెహల్గాం టెర్రరిస్ట్ దాడి ఘటనపై స్పందిస్తూ నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్కి కౌంటర్ ఇచ్చాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్. టెర్రరిస్టులు దాడి చేయడంతో భారతీయుడు అనే ప్రతి వాడికి కోపం ఉంది. వాళ్ళు దొరికితే చంపేద్దాం అన్నంత కోపంలో ఉన్నారు. కానీ వాడెవడో అటాక్ చేస్తే యూట్యూబ్లో నా పేరు, మెహబూబ్ పేరు, ఇమ్రాన్ పేర్లు పెట్టి మమ్మల్ని ఉగ్రవాదులు అని అంటున్నారు. ఒక భారతీయుడు ఇంకో భారతీయుడి గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇండియా అంటేనే భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు. అదే బ్యూటీ ఆఫ్ ఇండియా అంటే. వందే మాత్రం, భారత్ మాతాకి జై అంటూ పెరిగిన వాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడో జరిగిన దానికి ఇక్కడున్న వాళ్ళని మతం పేరుతో టార్గెట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ గురించి నన్ను తిట్టు పడతాను, కానీ దానికి ఉగ్రవాదానికి లింక్ పెట్టి మమ్మల్ని ఉగ్రవాదులని అంటున్నారు. ఆ మాట అంటాం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ వాడెవడో నన్ను ఉగ్రవాది అన్నంత మాత్రాన నేను ఉగ్రవాదిని కాదు. నేను ఇండియన్ ముస్లిం అని గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నా. కులం మతం లేకుండా పెరిగిన వాడిని. నేను శివుడికి పాలాభిషేకం చేశాను. రంజాన్లో హిందూ ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి వచ్చి ఖురాన్ చదివారు. గ్లాడ్విన్ అనే క్రిస్టియన్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వారితో కలిసి చర్చికి వెళ్ళాం. కొండగట్టుకు వెళ్ళి పూజలు చేశాం. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింని నేను. అలాంటి నన్ను పట్టుకుని ఉగ్రవాది అంటున్నావు. ఒక ఇండియన్ అయ్యుండి మరో ఇండియన్పై ఉగ్రవాది ముద్ర వేస్తున్నావు. నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. మనలో మనం కొట్టుకుని చచ్చేటట్టుగా చేస్తున్నావు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే ఏమొస్తుంది, ఏం సాధిస్తావు? టెర్రరిస్టులకు మతం ఉండదు అంటూ ఫైర్ అయ్యాడు సోహైల్. ఇటువంటి ముస్లిమ్స్ రా నాకు తెలియకలుగుతాను. నువ్వు ఆ సోహైల్ గాడు, ఆ ఇమ్రాన్ గాడు, ఆ నీ ముఖంకి నువ్వు హీరో అని నువ్వేమైనా అనుకున్నావు? సోహైల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మంచి ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్. అలాగే కొన్ని మూవీస్లో కూడా నటించాడు. కళింగపట్నం అనే రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడు. రీసెంట్గా ప్రపంచ యాత్రికుడు అయిన యూట్యూబర్ నా అన్వేష్ సోషల్ మీడియాలో సోహైల్ మెహబూబ్తో పాటు కొంతమందిని ఉగ్రవాదులతో పోల్చుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ప్రాణాలు పోతున్నాయి కదా, ఒక 2 వీడియోలు పెట్టి బెట్టింగ్ యాప్లు ఆడొద్దు, చచ్చిపోతారని చేయడానికి ఏం పోయే కాలం రా. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ ఉగ్రవాదులు అంటూ కామెంట్ చేశాడు. దాని మీద సోహైల్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. పెహల్గాం దాడికి బెట్టింగ్ యాప్స్కి లింక్ పెట్టి నన్ను ఉగ్రవాది అని ముద్ర వేయటం ఏంటి? నన్ను ఉగ్రవాది అనేసరికి నేను చాలా హట్ అయ్యాను. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మాట్లాడారు. నన్ను ఒక ఫోటో పెట్టి కాశ్మీర్ లో అటాక్ జరిగిన దానికి నాకు లింక్ పెట్టి ఉగ్రవాదులు అని చెప్పేసి కూడా ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అనేక వింత వింత వీడియోలు పెట్టి దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్ అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ బాగోతం అంటూ పాపులర్ సెలబ్రిటీలపై రోజుకొక వీడియో చేస్తూ మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా రీసెంట్గా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి ఉగ్రవాదులకి లింక్ పెట్టేశాడు.
బిగ్ బాస్కి వెళ్లిన కంటెస్టెంట్స్ పాకిస్తాన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారట. కాబట్టి ఆ షోని హోస్ట్ చేసిన నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉందట. అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సోహైల్ మెహబూబ్లను ఉగ్రవాదులంటూ లిమిట్స్ క్రాస్ చేసి వీడియో పెట్టాడు. ఆ బెట్టింగ్ యాప్ ఎక్కడ పుట్టింది, ఎవడ పుట్టింది చదువుకోలేదు కదరా మీరు. నిజమైన ముస్లిం ఎప్పుడు అలా చేయదు. నమాజ్ పడవు, అందరినీ మోసం చేయదు. ఇక దీనిపై తాజాగా స్పందించిన సోహైల్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇందులో భాగంగా నేను శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులు నాతో పాటు నమాజ్ చదువుతారు. క్రిస్టియన్ ఫ్రెండ్స్తో కలిసి చర్చికి వెళ్తాం. పక్కింటి వారితో కలిసి కొండగట్టుకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలలో నేను ఒకరిని. ఒక భారతీయుడే ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావు. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా, వాళ్ళ మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్ బాగా సక్సెస్ అయినట్టే. అంటే ఇండియన్గా నువ్వు ఫెయిల్ అయినట్లే అంటూ కామెంట్స్ చేశాడు సోహైల్. నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా ఐ మీన్ ఇండియన్ ముస్లిం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఇండియన్ ముస్లిం. అలాగే మా అమ్మ గత ఏడాది చివరిలో చనిపోయారు. కానీ నువ్వు మా అమ్మ గురించి కూడా బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లి లాంటిదే నా తల్లి కూడా. నేను కూడా నిన్ను తిరిగి బూతులు తిట్టొచ్చు, కానీ నా క్యారెక్టర్ అది కాదు. మీ అమ్మ నాన్నలను బాగా చూసుకో. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి, కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్ళేం పాపం చేశారు? అందరికీ ఒకటే చెప్తున్నా, మీ మతాన్ని ప్రేమించండి, ఇతరుల మతాల్ని గౌరవించండి అని సోహైల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే పెహల్గాం టెర్రరిస్ట్ దాడి ఘటనపై స్పందిస్తూ నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్కి కౌంటర్ ఇచ్చాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్. టెర్రరిస్టులు దాడి చేయడంతో భారతీయుడు అనే ప్రతి వాడికి కోపం ఉంది. వాళ్ళు దొరికితే చంపేద్దాం అన్నంత కోపంలో ఉన్నారు. కానీ వాడెవడో అటాక్ చేస్తే యూట్యూబ్లో నా పేరు, మెహబూబ్ పేరు, ఇమ్రాన్ పేర్లు పెట్టి మమ్మల్ని ఉగ్రవాదులు అని అంటున్నారు. ఒక భారతీయుడు ఇంకో భారతీయుడు గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇండియా అంటేనే భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు. అదే బ్యూటీ ఆఫ్ ఇండియా అంటే. వందే మాత్రం, భారత్ మాతాకి జై అంటూ పెరిగిన వాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడో జరిగిన దానికి ఇక్కడున్న వాళ్ళని మతం పేరుతో టార్గెట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ గురించి నన్ను తిట్టు పడతాను, కానీ దానికి ఉగ్రవాదానికి లింక్ పెట్టి మమ్మల్ని ఉగ్రవాదులని అంటున్నారు. ఆ మాట అంటాం నాకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ వాడెవడో నన్ను ఉగ్రవాది అన్నంత మాత్రాన నేను ఉగ్రవాదిని కాదు. నేను ఇండియన్ ముస్లిం అని గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నా. కులం మతం లేకుండా పెరిగిన వాడిని. నేను శివుడికి పాలాభిషేకం చేశాను. రంజాన్లో హిందూ ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి వచ్చి ఖురాన్ చదివారు. గ్లాడ్విన్ అనే క్రిస్టియన్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వారితో కలిసి చర్చికి వెళ్ళాం. కొండగట్టుకు వెళ్ళి పూజలు చేశాం. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింని నేను. అలాంటి నన్ను పట్టుకుని ఉగ్రవాది అంటున్నావు. ఒక ఇండియన్ అయ్యుండి మరో ఇండియన్పై ఉగ్రవాది ముద్ర వేస్తున్నావు. నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. మనలో మనం కొట్టుకుని చచ్చేటట్టుగా చేస్తున్నావు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే ఏమొస్తుంది, ఏం సాధిస్తావు? టెర్రరిస్టులకు మతం ఉండదు అంటూ ఫైర్ అయ్యాడు.